సో 200 సంవత్సరం. సో మహాత్మా జ్యోతిరావు పూలే 200 పుట్టినరోజు సందర్భంగా 7th నేషనల్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపున ఒక కన్వెన్షన్ అండ్ మండల్ దివస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో వేకప్ ఓబీసీ జెన్జీ. సో ఇప్పుడున్న జెన్జీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో 1997 తర్వాత పుట్టిన ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో ఏ రకంగానైతే ప్రభుత్వాల మీద నీట్ పేపర్ లీకేజ్ మీద పోరాటం చేశారో ఈ దేశంలో ఉన్న యువత, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న యువత మేల్కోవాలి, ఓబీసీ యువత మేల్కోవాలని సో ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నారు. 7th ఆగస్ట్ 2026 ఫ్రైడే ఉదయం 10 గంటలకు సావిత్రిబాయి పూలే ఆడిటోరియం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ. హెచ్సియులోనా? హెచ్సియులో. సో హెచ్సియులో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో కిరణ్ గారు ఉన్నారు నా ముందు. సో ఈ పోస్టర్ ఆవిష్కరణ సో ఈ అందరూ ఆహ్వానితులే కదా, అందరూ ఆహ్వానితులు. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కండి. సో ఓబీసీ ముఖ్యంగా జెన్జీ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఈ ఈ పోరాటంలో ముందుగా ఉండండి. ఎందుకంటే చాలామందికి ఒక అనుమానము ఆర్ ఒక అపోహ స్టార్ట్ అయింది. సో ఇది దేశవ్యాప్త పోరాటం కదా, ఇందులో సామాజిక కోణం ఉన్నదా ఈ జెన్జీ పోరాటంలో అంటే, ఈ జెన్జీ చేస్తున్న పోరాటంలో సామాజిక న్యాయం కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి ఇది నేను అనుకోవడం ఆ మూమెంట్ జరిగిన తర్వాత ఈ ఓబీసీ మూమెంట్, ఈ జెన్జీ అనే ఫస్ట్ ఫైట్ ఇది, అంటే ఈ లైన్ తీసుకోవడం అనేది ఫస్ట్ టైము. సో వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నది ఏఐఓ బీసీఎస్ఏ. ఏమని పిలుస్తారు? ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్. యా, ఏం చేయబోతున్నారు? మీ మీ ఎజెండా ఏంటి అసలు? మా ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది అన్న, ఒక ఆర్టీఐతో స్టార్ట్ అయింది. ఆర్టీఐ. సో 2020లో మేము ఆర్టీఐ వేసామన్నమాట. ఎంతమంది సెంట్రల్ యూనివర్సిటీస్లో ఓబీసీ ప్రొఫెసర్స్ ఉన్నారని వేసాం. కానీ మాకు వచ్చిన డేటా ప్రకారంగా మొత్తం మీద అన్ని 45 సెంట్రల్ యూనివర్సిటీస్ అప్పట్లో, ఇప్పుడు 52 అయ్యాయి. కానీ అప్పుడున్న సెంట్రల్ యూనివర్సిటీస్లో ఓన్లీ 9 మెంబర్స్ మాత్రమే ఓబీసీ ప్రొఫెసర్లు ఉన్నారని తెలియదు. మొత్తం దేశం అంతా మొత్తం ఒక 4000 చిల్లర ఉంటే దేశం మొత్తం ఓబీసీ ప్రొఫెసర్లు ఓన్లీ 9 మెంబర్స్ ఉన్నారని తెలియదు. 9 మంది. తర్వాత ఇది ఏమైందంటే ఈ ఈడబ్ల్యూఎస్ పెట్టడం వల్ల మేమందరూ పోరాడుతున్నాం. అంటే ప్రొఫెసర్లో, అసోసియేట్ ప్రొఫెసర్లో రిజర్వేషన్ లేకుండే. సో ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ మేము అడుగుతున్నాం అనేసి ఈడబ్ల్యూఎస్ రావడంతో ప్రొఫెసర్లో, అసోసియేట్లో కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒత్తిడి తీసుకుని వచ్చాం సెంట్రల్ యూనివర్సిటీస్లో, అలాగే ఐఐటీస్లో, ఐఐఎంస్లో, ఇవన్నిట్లో ద్వారా ఇప్పుడు వేలల్లో ఓబీసీ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఇప్పుడు మనకు యూనివర్సిటీస్లోకి వచ్చారు. అత్యధికంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోనే వచ్చారు. ఇప్పుడు ఈ సావిత్రిబాయి పూలే ఆడిటోరియం పేరు కూడా పెట్టించింది మన పోరాటం వల్లనే. దేశంలో ఎక్కడ లేని విధంగా గోల్డ్ మెడల్ ఉంది, ఓబీసీ గోల్డ్ మెడల్స్. ఇప్పుడు ఎవరైతే వేరియస్ కోర్సెస్లో ఉన్నారో అందులో టాపర్స్కి ఎస్సీ ఎస్టీ గోల్డ్ మెడల్ జనరల్ ఉండేది. మన ఒక ఇంటర్వెన్షన్ వల్ల ఇప్పుడు ఓబీసీ గోల్డ్ మెడల్ కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టి? సో ఎందుకంటే ప్రతిసారి మేము ఢిల్లీలో పెట్టేవాళ్ళం కాన్స్టిట్యూషన్ క్లబ్ లో. అక్కడ కొంచెం మాకు పర్మిషన్ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో డినే చేయడం ఇవన్నీ ఇష్యూస్ ఉండడం వల్ల ఈసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే మా దగ్గరే పెడుతున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు జేఎన్యూ, అంటే మీ ఆవిర్భావ దినోత్సవం ఇది 7th నేషనల్ కన్వెన్షన్ డే కూడా. అయితే మండల్ కమిషన్ రిపోర్ట్ కూడా 7th ఆగస్ట్ రోజు ఇచ్చారు, మండల్ దివాస్. ఇప్పుడు ఆ మండల్ కమిషన్ ని పక్కన పడేసినారు. ఇప్పుడు అది 1997 అంటే 80లో ఆయన రిపోర్ట్ ఇస్తే 1990 ఆగస్ట్ 7th రోజు పార్లమెంట్ లో పెట్టారు. సో తర్వాత మండల్, యాంటీ మండల్ మూవ్మెంట్, ఇవన్నీ రావడము. ఆ తర్వాత 93లో మనకు ఎంప్లాయ్మెంట్లో రావడం, మాలాంటి యూనివర్సిటీస్లో 2006లోనే ఇంప్లిమెంట్ చేశారు ఓబీసీ రిజర్వేషన్స్. ఇప్పుడు కూడా ఇంకా కంప్లీట్గా రిజర్వేషన్స్ అన్నది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఒక డేటా కూడా పంపించాము, కొన్ని డేటా అవన్నీ కూడా మేము ఆర్టీఐలు ఎన్ని ఉన్నాయి ఏంటి ఎన్ని అవన్నీ కూడా ఒకసారి మీరు కూడా చూడండి తప్పకుండా. సో దీని మీద ప్రధానంగా ఒక 10 పాయింట్స్ ఎజెండా పెట్టుకున్నాం మనం. నెక్స్ట్ దాంట్లో ఇమేజ్ లో ఉంది 10 పాయింట్స్ లో ఏమే పంపించేది. సో ఇది చూడండి అన్న, ఇది హిందూలో వచ్చిన ఆర్టికల్ ఇది. సో ఇది ఒక్కసారి మీరు చూస్తే మొత్తం ఐఐటి 8 ఐఐటీస్ 7 ఐఐఎంస్లో 80 ఫ్యాకల్టీ మెంబర్స్, 80% ఫ్యాకల్టీ మెంబర్స్ జనరల్ కేటగిరీ. అంటే ఒక్కరు కూడా లేదు. ఇది మా డేటా ప్రకారంగానే వేసారు, ఇదంతా అనాలిసిస్ చేశారు. సో అన్ని ఐఐటి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువగా ఇవన్నీ కూడా డామినేటెడ్ బై అప్పర్ కాస్టే, మొత్తం అప్పర్ కాస్టే. ఇంకోటి మీరు ఒకసారి నెక్స్ట్ ఇమేజ్కి వెళ్తే
ఇది చూడండి, ఇది ట్రెండింగ్ అవుతుంది. ఐఐటి కాన్పూర్లో మనం రీసెంట్గా వేసిన దాంట్లో ఆర్టీఐ ఆర్టీఏలు వేసాము. ఇదంతా మా ఆర్టీఏలేనే. ఇది చూస్తే మీరు 257 ప్రొఫెసర్లలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్, ఇది చాలా ఫేమస్ కదా, చాలా మంది అక్కడ సీట్ రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ ప్రొఫెసర్లు యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, అంటే అన్రిజర్వ్డ్ అంటే వాళ్ళకి రిజర్వ్డ్ అన్నట్టు. రిజర్వ్డ్ అన్నట్టు 254, దాంట్లో టోటల్ 257 లో ముగ్గురే ఓబీసీలు ఉన్నారు. టోటల్ 257 లో అసోసియేట్ ప్రొఫెసర్లు టోటల్ 128 లో ఒక ఎస్టీ ఉన్నారు, 8 మంది ఎస్సీ ఉన్నారు, 7 మాత్రమే ఓబీసీలు ఉన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీళ్ళు 193 మందిలో 17 మంది ఎస్సీలు ఉన్నారు, 4 ఎస్టీలు ఉన్నారు, 36 మంది మాత్రమే ఓబీసీలు ఉన్నారు. పోరాటాల వల్ల ఈ లెవెల్లో అసిస్టెంట్ లెవెల్లో వస్తున్నారు, కానీ ప్రొఫెసర్ లెవెల్లో అవుతే వీళ్ళు 10 years వచ్చింది అనుకోండి డైరెక్టర్ వైస్ ఛాన్సలర్ అవుతారు. సో అది అవ్వకుండా కుట్ర ఇది. మనం ఇక్కడ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్కి వెళ్ళేసరికి మనల్ని ఆపేస్తున్నారు. ఓకే. సో ఇంకోటి మీరు ఒక్కసారి, ఇది ఐఐఎం అహ్మదాబాద్ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఐఐఎం అన్నది. సో ఒక్కసారి మీరు చూడండి, ఈ ప్రొఫెసర్లు అయితే జీరోనా, అన్ని 120 పొజిషన్స్ ఉన్నాయి. ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్లు ఒక్కడే ఓబీసీ, ఎస్సీ 0, ఎస్టీ 0. ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లో ఒక్కడున్నాడు అంతే. అది కూడా మిగతా వాళ్ళంతా మొత్తం 0 ఎస్సీ లేరు, ఎస్టీలు కూడా లేరు, అంత జనరలే, మొత్తం జనరలే. సో వీళ్ళు 100 ఏ టైప్ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు? అప్పర్ లో కూడా బ్రాహ్మిన్స్ ఎక్కువగా డామినేషన్ ఎక్కువగా ఉంది. ఐఐటీస్ ఐఐఎంస్ లో బ్రాహ్మిన్ డామినేట్. ఇప్పుడు ఈ కాన్పూర్ మీద ట్రెండింగ్ అవుతుంది ఆల్రెడీ, మా ట్విట్టర్ లో చూస్తే చాలా ట్రెండింగ్ అవుతుంది, మొత్తం దేశమాత్రంగా చూస్తున్నారు. సో ఇవన్నీ ఏమో మా డిమాండ్స్. ఇవి 7 డిమాండ్స్ ఉన్నాయి. ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, రిజెక్ట్ ఎనీ ఇంప్లిమెంట్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ బేస్డ్ ఆన్ సోషల్ జస్టిస్, ఈక్విటీ అండ్ యూజీసీ సోషల్ ఈక్విటీ రెగ్యులేషన్స్. సో ఈ సోషల్ ఈక్విటీ రెగ్యులేషన్స్ ఎప్పుడైతే వచ్చిందో మొత్తం అగేన్స్ట్ గా పోరాడారు. ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ ఎక్స్ లో మొత్తం ట్రెండింగ్ అవుతున్నది యాంటీ రిజర్వేషన్ హటావో ఆందోళన వస్తుంది. సో ఇందులో మెయిన్ గా రీజన్ ఏంటంటే చిన్నవి ఇలాంటివి చూపిస్తూ ఇలాంటివన్నీ మనం పెడుతూ ఉంటే వాళ్ళు మొత్తం ఫేక్ అకౌంట్స్, 90% ఫేక్. ఇంత దారుణంగా ఉన్న తర్వాత రిజర్వేషన్స్ అయినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఐఏఎం టాప్ మోస్ట్ లో ఉన్నది కారణం మీరు లేరు కాబట్టి ఉంది అనేసి ఫేక్ అకౌంట్స్, 99% ఫేక్ అకౌంట్స్ తో మనకు ఇప్పుడు యాంటీ రిజర్వేషన్ పాలసీ మీద వీళ్ళందరూ ఎక్స్ లో చాలా ట్రెండింగ్. ఎక్స్ ఎంపీ ప్రియాంక చతుర్వేది అని మీకు తెలుసు, ఆమె కాంగ్రెస్ లో ఉండే ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీలో ఉంది. ఆమె అయితే మొత్తం మండల్ కమిషన్ రిపోర్ట్ మీద, మండల్ కమిషన్ ఎడ్యుకేషన్ మీదనే అగేన్స్ట్ గా పెడుతుంది, ఓపెన్ గా పెడుతున్నారు. సో ఇలాంటివి ఎక్కువగా అవుతుంది. దీనికి ఈ సోషల్ ఈక్విటీ రెగ్యులేషన్స్ అనేది క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తగ్గించడానికి పెడితే మొత్తం ఇప్పుడు సుప్రీంకోర్టు ఆపేయడము, తర్వాత దానికి స్టాల్ చేయడము, తర్వాత దాని మీద ఎవరు కూడా రాజకీయ నాయకులు మాట్లాడతలేదు. రిజర్వేషన్ వ్యతిరేకంగా మాత్రం చాలా మంది మాట్లాడుతున్నారు, రిజర్వేషన్ సపోర్టివ్ గా చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. సో అలాగే క్యాస్ట్ సెన్సెస్ కూడా మీకు తెలుసు, మీకు ఇప్పుడు మా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కూడా వచ్చింది మా ఆర్టికల్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సెకండ్ ఫేజ్ లో ఓపెన్ కాలం పెడుతున్నారు. 1931 లో మనకు 4000 చిల్లర క్యాస్ట్లు ఉంటే ఇప్పుడు 2011 లో ఇలా ఓపెన్ కాలం పెట్టడం వల్ల ఎస్సీ ఎస్టీకి ఏమో కోడ్స్ ఉన్నాయి ఒక్కొక్క క్యాస్ట్ కి. ఇది ఓపెన్ కాలం పెట్టడం వల్ల 26 లక్షల క్యాస్ట్లు వచ్చాయి 2011. సేమ్ తప్పు ఇప్పుడు 2027 సెన్సెస్ ఏదైతే జరుగుతుందో ఆ 27 సెన్సెస్ కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది. సో అది కూడా కోడ్స్ చేసేసి కండక్ట్ ప్రాపర్ గా చేసి ఆ డేటాని దట్టు ఎస్సీ ఎస్టీ అడుగుతున్నారు, మిగతా అంతా అదర్స్ వేసేస్తున్నారు. అక్కడ ఏంటి ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా కూడా అది ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాదవ్ క్యాస్ట్ తీసుకున్నాం, గొల్లా ఉంటుంది, డిఫరెంట్ దగ్గర డిఫరెంట్ ఉంటాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల కూడా చేయడం వల్ల 46 lakhs వచ్చాయి. సో అక్కడ స్టేట్ లిస్ట్ అని తీసుకొని సెంట్రల్ లిస్ట్ అని తీసుకొని అలాగే జుడిషియరీ ఇంపార్టెంట్, ఇది చాలా నేషనల్ లెవెల్లో ఉన్నది, రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత మాలాంటి యూనివర్సిటీస్ లో పిహెచ్డి చేయడానికి 1000 ఫెలోషిప్స్ ఇస్తున్నారు, నేషనల్ ఫెలోషిప్స్ 5,000 పెంచాలని. అలాగే పూలే ఈ 200 years సెలబ్రేషన్స్ జరుగుతున్నారు కాబట్టి పూలే సెంటర్స్ ప్రతి యూనివర్సిటీలో పెట్టాలి. ఎస్టాబ్లిష్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ స్టూడెంట్స్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ దేశవ్యాప్తంగా. Fill all backlog vacancies and strictly implement reservations in education and public employment. Strengthen scholarships, fellowships and fee reimbursement for marginalized students. Establish statutory OBC cells and equal opportunity cells in all
హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో యా, ఇక్కడ మేము హైదరాబాద్ డిక్లరేషన్ కూడా మేము పాస్ చేసుకుంటున్నాము. ఓకే. సో ఎవరు వస్తున్నారు ఈ మీటింగ్? సో దీంట్లో మేము ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ ని పిలిచాము. అలాగే కొందరు విల్సన్ డిఎంకే ఎంపీ, తర్వాత ఇక్కడ ఉన్న లీడర్స్, తర్వాత ముఖ్యంగా చిరంజీవి సార్, పూర్ణచంద్ర సార్, వీళ్ళ ఐఏఎస్. ఇప్పుడు వేకప్ ఓబీసీ జెన్జీ అంటున్నారు. ఇప్పుడు జెన్జీ అంతా దేశం యూనిట్గా చూస్తున్నారా? వాళ్ళలో కూడా సామాజిక న్యాయం అనే ఒక యాంగిల్ కనబడుతున్నదా? అది ఇప్పుడు మన జెన్జీ మూవ్మెంట్ లో మన కాక్రోచ్ పార్టీలో జెన్జీలో వీళ్ళు మతము కులము వీటి మీద పెద్ద ఫోకస్ చేయరు అనే ఒక లైన్ ఒకటి అంటే ఇప్పుడు మన జరిగింది మొత్తం ఎపిసోడ్ అంతా కూడా మనం చూసుకుంటే మొత్తం మన బీసీ ఎస్సీ ఎస్టీలో తన్నులు తింది, లేకపోతే ఇదైంది నడిపింది కూడా మన అభిజిత్ కూడా, తను కూడా ఎస్సీ దళిత సామాజిక వర్గం నుంచి ఓన్ చేసుకుంటున్నాడు. సో మెయిన్గా ఈ ఎంప్లాయ్మెంట్ అన్నది సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో తగ్గిపోతుంది. సో అక్కడికి మళ్ళీ లీకులు ఇవి అవి అనేసరికి ప్రెషర్ అనేది ఉంది కాబట్టి జెన్జీకే ఇది ఎఫెక్ట్ తగులుతుంది. వాళ్ళే మెజార్టీ కూడా బీసీలే ఉంటారు అందులో. సో జెన్జీలో వాళ్ళ ఒక ఇష్యూస్ ఇవి కూడా ప్రైమ్ ఇష్యూస్, వాళ్ళకి యూనివర్సిటీస్లో రావడం ఇవన్నీ కూడా ఇష్యూస్, ప్రైమ్ ఇష్యూస్ కాబట్టి వీటి మీద మా యూనివర్సిటీ కూడా పోరాటం వల్ల 40% దాకా ఓబీసీస్ ఉన్నారు, అంటే జనరల్ కేటగిరీలో కూడా వస్తున్నారు. సో ఇప్పుడు పెరుగుతున్నారు కాబట్టి మన శాతం మనకు రావాల్సింది మనం రావాలనేసి ఇవి ధర్నా చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ డేట్ 7th August. సో ఏ వారం అవుతుంది? ఫ్రైడే మార్నింగ్ 10 o'clock నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతున్నది. సో ఓబీసీ జెన్జీ యువత అందరూ ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ఒక ఈ క్యాస్ట్ సెన్సస్ మీద బుక్ రాసాము, ఇస్తున్నాం. ఇది పి విల్సన్ ఎంపీస్, తర్వాత స్టాన్ఫర్డ్ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కూడా రాశారు, మేము ఎడిట్ చేసాము. వాళ్ళు దాన్ని ఎడిట్ చేశారు. క్యాస్ట్ సెన్సస్ అండ్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.